హాయ్ అండి. ఈరోజు నేను టమాటా రసం ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. అండి, రెండు టమాటాలు తీసుకున్నాను కట్ చేసినవి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, సాల్టు, ధనియాలు, పసుపు ఇవన్నమాట. ముందుగా ఏం చేయాలంటే చింతపండు ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట. తర్వాత టమాటాలు ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకోవడం అనమాట. ఒక్క పచ్చిమిర్చి తప్పించి అన్నీ వేసుకోవాలి, కొత్తిమీర కూడాను. తర్వాత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. తర్వాత గల్లుప్పు వేయాలి, కానీ నా దగ్గర సాల్ట్ ఉంది, సాల్ట్ వేస్తున్నాను, చూడండి. ఇది అన్నీ ఇందులో ఇలా వేసుకోవాలి. వేసుకొని ధనియాలు కూడా అనమాట, ఇలాగా 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మొత్తం అంతా ఇలాగా మొత్తం కలిపియాలన్నమాట. మొత్తం టమాటా జ్యూస్ ఇవన్నీ మ్యాగ్నెట్ చేయాలి, చూడండి. కారం వేయాలి, కారం వేస్తాను, కారం కూడా వేయాలి. ఇలా కారం వేసి మొత్తం అన్నీ ఇలాగన్నమాట. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. ధనియాల పొడి కూడా వేస్తాను. ఇలాగ 1 స్పూన్ ధనియాల పొడి, చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేయండి ఒకసారి, మొత్తం ఇలాగనమాట. కరివేపాకు కూడా వేయాలి, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. పోపులు ఎలాగే వేస్తాము, దీనికి వేయాలి. ఇంకా వదిలేసాను ఇవన్నీ మొత్తం అన్నీ మనం తీసుకున్నవన్నీ తీసుకుని ఇలాగ అంటే మనం కలిపి పెట్టేస్తాము. అది రసం అనేది వాటర్ లాగా ఉంటుంది. ఇలాగ అనుకోండి, మనం కొంచెం చిక్కగా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా వాటర్ వేసేసుకోవడం. ఇది కలిపినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకోవడం. మేము స్టవ్ వెలిగించుకొని ఒక పావు గంట మరగనిచ్చుకోవాలి. మరగనిచ్చుకొని పోపు వేసుకోవాలి. చూడండి, ఇలా మరుగుద్ది అనమాట. ఇది మనం ఈ రైస్తో అన్నం తినేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకేమీ అవసరం లేదు, ఇంట్లో కర్రీ కూడా అవసరం లేదు. ఇది పోపు వేసుకోవాలి. మరిగిపోయింది, పోపు వేసుకోవాలి. పోపుకి రెడీ చేద్దాము. ఇలాగ రెడీ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత